హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో వంకాయ పచ్చెనపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కర్రీ ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వేసి చేసాము. రైస్లోకి, చపాతీలు, పుల్కాలు ఎందులో అయినా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ వంకాయలు, 2 టమాటాలు మెత్తగా ప్యూరీ పట్టుకోవాలి, ఉల్లిపాయ 1, కరివేపాకు 1 రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 చిన్న కప్పు బాయిల్ చేసి తీసుకోవాలి. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తుంది. ఉల్లిపాయలు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, మెత్తబడే వరకు. ఉల్లిపాయలు వేగటానికి త్వరగా కొంచెం సాల్ట్, వేగేలోపు మనం వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసి వాటర్లో ఉంచుకోవాలి, కదలకుండా. ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలు ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేదాకా. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు కడిగి వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటర్ రాకుండా వేసుకోవాలి. ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక 4 నిమిషాలు మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు ఆ నూనెలో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం తీసుకున్న 2 టమాటాలు మెత్తగా ప్యూరీలా పట్టుకొని ఇందులో వేసి కలుపుకోవాలి, మగ్గనివ్వాలి. టమాటా గ్రేవీతో బాగా మగ్గనివ్వాలి. మళ్ళీ వంకాయలు ఒక 2 నిమిషాలు. ఒక 2 నిమిషాలు మగ్గాలి. మళ్ళీ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేయాలి. మసాలా కారం ఇంట్లో తయారు చేసుకుంది. 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడరు, 1 స్పూన్ గరం మసాలా,
మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిపప్పు, పచ్చిశనగపప్పు, రుచికి సరిపడినంత సాల్ట్, పచ్చిశనగపప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోయింది. ఇప్పుడు పచ్చిశనగపప్పు వంకాయ కర్రీ రెడీ అయింది. లాస్ట్లో కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసుకుందాం. ఈ కర్రీ ఈ విధంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వేసి చేసాము. రైస్లోకి, చపాతీలు, పుల్కాలు ఎందులో అయినా చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.